కుడ్ బి కెన్ బి ఎక్స్ప్లెయిన్ చేయండి. కుడ్ బి కెన్ బి ఎలా యూస్ చేస్తారు? ఒక సైడ్ కెన్, ఇంకో సైడ్ కుడ్. ఓకే, కెన్ బి కుడ్ బి ఎలా యూస్ చేస్తారు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కెన్ బి ని మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక పని ఇలా చెయ్యొచ్చు, సో ఒక పని ఇలా చెయ్యొచ్చు, అలౌడ్ ఇలా చెయ్యొచ్చు అని చెప్పడం. అంటే కెన్ బి ని మనము పాసివ్ వాయిస్ లో యూస్ చేస్తాము. కెన్ బి పక్కన మనం V3 ని యూస్ చేసి పాసివ్ వాయిస్ లో యూస్ చేస్తాము జనరల్ గా. సో ఎలా చెప్తామంటే కెన్ బి పక్కన మనము V3 అని మాత్రమే కాదు కానివ్వండి, అడ్జెక్టివ్ ని కానివ్వండి, లేకపోతే V3 ని కానీ మనం యూస్ చేస్తాం. సో ఏదైనా కూడా మనము ఒక దాన్ని అలో చేయొచ్చు, లేదా ఇలా జరగచ్చు, ఆస్కారం ఉంది, పాసిబిలిటీ, సో ఇలా అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఇలా చెయ్యొచ్చు అని చెప్పడం. మనం పాసిబిలిటీ పరంగా ఒక ఎగ్జాంపుల్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వర్క్ బిగినర్స్ కి కష్టంగా ఉండొచ్చు. ఒక పాసిబిలిటీ, దిస్ వర్క్ కెన్ బి డిఫికల్ట్ ఫర్ బిగినర్స్. ఈ వర్క్ బిగినర్స్ కి కష్టంగా ఉండొచ్చు. దిస్ వర్క్ కెన్ బి డిఫికల్ట్ ఫర్ బిగినర్స్ అంటే ఒక జనరల్ పాసిబిలిటీ లాగా మనం తీసుకోవచ్చు. జనరల్ పాసిబిలిటీ కష్టంగా ఉండొచ్చు అన్నట్లుగా. ఈ మెడిసిన్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అని మీరు అడిగారు అనుకోండి, డాక్టర్ ఏమంటాడంటే ఈ మెడిసిన్ ఫుడ్ తర్వాత తీసుకోవచ్చు. ద మెడిసిన్ కెన్ బి టేకెన్. V3 ని యూస్ చేస్తామని నేను చెప్పాను కదా, ద మెడిసిన్ కెన్ బి టేకెన్ ఆఫ్టర్ ద ఫుడ్. ఫుడ్ తిన్న తర్వాత మెడిసిన్ ని నువ్వు తీసుకోవచ్చు. నువ్వు చాలా మిస్టేక్స్ అవుతాయి అనిపిస్తుంది, నువ్వు కేర్ తీసుకుంటే మిస్టేక్స్ ని అవాయిడ్ చేయొచ్చు. మిస్టేక్స్ కెన్ బి అవాయిడెడ్ విత్ కేర్. ఒక పని చెయ్యొచ్చు పాసివ్ వాయిస్ లో ఉందండి. కెన్ బి పక్కన V3 ని యూస్ చేయడం అన్నది పాసివ్ వాయిస్. మోడల్ వర్బ్స్ కి పాసివ్ వాయిస్ ఎలా చెప్పాలి అనే క్లాస్ లో దీని గురించి ఉంటుంది. ద కోర్స్ కెన్ బి కంప్లీటెడ్. కోర్స్ ని కంప్లీట్ చేయొచ్చు. కోర్స్ కెన్ బి కంప్లీటెడ్ విత్ కమిట్మెంట్. కమిట్మెంట్ తో కోర్స్ ని కంప్లీట్ చేసేయచ్చు, పాసివ్ వాయిస్ లో చెప్పడం. ఇప్పుడు కుడ్ బి గురించి మాట్లాడదాం. ఈ కుడ్ బి ని మనం ఎలా యూస్ చేస్తామంటే మోస్ట్లీ ఒక సజెషన్, ఏదైనా ఒకటి గెస్ట్ చేసేటప్పుడు మోస్ట్లీ మనం వీటిని కుడ్ బి ని యూస్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే సాఫ్ట్ గా ఏదైనా ఒక సజెషన్ ఇచ్చినట్లు కానివ్వండి, ఏదైనా గెస్ట్ చేసినట్లు కానివ్వండి, బయట ఏదో శబ్దం వస్తుంది. దీన్ని ఎలా చెప్తామంటే వర్షం పడుతూ ఉండొచ్చు బయట, మేబీ ఒక గెస్ట్ చేస్తున్నా. ఇట్ కుడ్ బి రైనింగ్ అవుట్ సైడ్. అంటే ఖచ్చితంగా నేను వర్షమే పడుతుందని నేను చెప్పట్లేదు, వర్షం పడుతూ ఉండొచ్చు, ఒక గెస్ట్ చేస్తున్నాను నేను, ఒక గెస్ట్. ఇట్ కుడ్ బి రైనింగ్ అవుట్ సైడ్. ఇట్ కుడ్ బి, ఇట్ వాడాలి. వర్షం పడుతుంది అంటే మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్తాము? ఇట్ ఈస్ రైనింగ్ అని చెప్తాం. వాతావరణానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించింది ఇట్ ని మనం యూస్ చేస్తాం. ఇట్ ఈస్ రైనింగ్. సో వర్షం పడుతూ ఉందేమో, వర్షం పడుతూ ఉండొచ్చు బయట అని చెప్పాలి. ఇట్ కుడ్ బి రైనింగ్ అవుట్ సైడ్ అని చెప్పడం. మీరు ఏదో ఇంట్లో ఉన్నట్లుండి నైట్ లేచేసరికి ఇంట్లో ఎవరో ఉన్నారనిపించింది, శబ్దం వచ్చింది. మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు మెల్లగా చెవులో, ఎవరై ఉంటారు అని అడిగితే దొంగ అయి ఉండొచ్చు అని మీరు చెప్పాలి. అయి ఉండొచ్చు, దొంగ అని ఖచ్చితంగా చెప్పట్లేదు మీరు, దొంగ అయి ఉండొచ్చు అని చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్తాను? ఇట్ కుడ్ బి ఎ థీఫ్. ఒక దొంగ అయి ఉండొచ్చు. కుడ్ ని యూస్ చేసి మనము పాసిబిలిటీ గురించి కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏదైనా ఒక పాసిబిలిటీ తీసుకుంటే, మనం త్వరగా వెళ్ళకపోతే, మనం త్వరగా ఉండకపోతే, త్వరగా వెళ్ళకపోతే లేట్ అవ్వచ్చు అని చెప్పడం. వీ కుడ్ బి లేట్ ఇఫ్ వీ డోంట్ హరీ. సో త్వరపడటాన్ని హరీ అంటారు. మీరు ఎక్కడైనా హరీ అప్ అన్న వర్డ్ చూస్తే త్వరపడండి అని చెప్తూ ఉంటారు కదా, దాన్ని హరీ అప్. సో వీ కుడ్ బి లేట్ ఇఫ్ వీ డోంట్ హరీ. సో మనము తొందరపడకపోతే, త్వరగా వెళ్ళకపోతే లేట్ అవ్వచ్చు అని చెప్పడం. అండ్ మీరు కెన్ బి ని మీరు యూస్ చేసినప్పుడు జనరల్ లేదా నిజంగానే కొన్ని జనరల్ గా జరుగుతూ ఉంటాయి, జనరల్ పాసిబిలిటీస్ ని చెప్పేటప్పుడు కెన్ బి ని మీరు యూస్ చేస్తారు. జనరల్ పాసిబిలిటీ, ఒక వర్క్ గురించి మీరు మాట్లాడుతున్నారు, జనరల్ గా ఈ వర్క్ బిగినర్స్ కి కష్టం అవ్వచ్చు. దిస్ వర్క్ కెన్ బి డిఫికల్ట్ ఫర్ బిగినర్స్. జనరల్ పాసిబిలిటీ, జనరల్ గా ఏం చేయొచ్చు అన్నది మనం చెప్పేటప్పుడు కెన్ బి తో చెప్తాం. మరి కుడ్ బి తో మీరు చెప్పేటప్పుడు ఏంటంటే ఒక గెస్ చేయడం, పర్టికులర్ గా ఒక సిచ్యువేషన్ లో మీరు ఒక దాన్ని దేన్నైనా కూడా గెస్ చేయడాన్ని కుడ్ ని మనం యూస్ చేస్తాము.